పార్టీ ఎమ్మెల్యేగా గణేష్ అన్న పోటీ చేస్తున్నాడు. ఆల్రెడీ మనం ఒక 2 సార్లు గెలిపించినాం. ఇప్పుడు 3వసారి కూడా మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ సాధించేటట్టు చేయాలి. అయితే మనకు సంబంధించి మన గుర్తు కారు గుర్తు, మన కారు గుర్తుకు ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలి. రెండవది మనకు చేతుడుపులు కానీ, దళిత బంధు పథకం కానీ, అట్లాగే బీడీ కార్మికులకు పెన్షన్ కానీ, మన గల్లీలో ఇప్పటికి కూడా మన గల్లీలో చాలా డెవలప్మెంట్స్, మనకు ఇంటింటికి నల్ల వచ్చింది. అట్లాగే మన ఇంటింటికి గల్లీలో కూడా కరెంటు స్తంభాలు వేపించుకున్నాం, వాటర్ అంటే బోర్లు వేయించుకున్నాం. ఇవన్నీ కూడా వేయించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మన గల్లీ డెవలప్ కావాలంటే, నిజామాబాద్ అభివృద్ధి కావాలంటే చదువుకున్న వ్యక్తి, తెలివిన్న వ్యక్తి, గుణవంతుడు గణేష్ అన్న. కాబట్టి గణేష్ అన్నని ఖచ్చితంగా గెలిపించాలి. దేనికి వేస్తారు ఓటు? మర్చిపోకండి అమ్మ, తప్పకుండా ఇస్తాం సార్. అట్లేం లేదు. నిజామాబాద్ నగరంలోని 11వ డివిజన్ బహుజన కాలనీలో ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ గల్లీ ఆల్రెడీ మొత్తం ఉన్న 150 కుటుంబాలు ఏకగ్రీవంగా కుటుంబాలతో సహా మా గణేష్ అన్న సమక్షంలో, అట్లాగే నగర మేయర్ నీతు కిరణ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మొత్తం 150 కుటుంబాలు కూడా మా ఏకగ్రీవంగా గణేష్ అన్న సమక్షంలో చేరడం జరిగింది. ఆ ఓటుకు సంబంధించి కూడా మేము ఇక్కడ ఏకగ్రీవంగా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి బహుజన కాలనీ అభివృద్ధి సొసైటీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గల్లీ ఏదన్నా ఉంది అని అంటే అది బహుజన కాలనీ. కాబట్టి ఈరోజు నిజామాబాద్ నగరంలోని ఆ బహుజన కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని కూడా ఇప్పటికీ మారుమూల అంటే అభివృద్ధి, నగరం అభివృద్ధి అని అంటే కేవలము అక్కడికే కాకుండా మనకు సంబంధించిన ఇక్కడ ఏదైతే మా శివారు ప్రాంతాల అభివృద్ధి కూడా, శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ప్రజలే కాబట్టి వాళ్ళకు కూడా కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కాలనీలో సులభ్ కాంప్లెక్స్కు సంబంధించి ఈరోజు సామూహిక సులభ్ కాంప్లెక్స్ నిర్మించిండ్రు. అట్లాగే తాగునీటి సౌకర్యం కోసం ఇంటింటికి మంచినీటి నల్లాలని, ఇంటింటికి నల్లాలని ఏర్పాటు చేసిండ్రు. అట్లాగే గల్లీలో కూడా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసిండ్రు. అట్లాగే కల్వర్ట్లని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండాలని చెప్పేసి అట్లాగే మనకు గల్లీలో దాదాపు ఒక 5 బోర్లని ఏపించి ట్యాంకులను కూడా నిర్మించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ విధంగా శివారు ప్రాంతాల అభివృద్ధి కూడా దూరదృష్టితోటి ఆలోచించి అభివృద్ధి చేస్తున్న ప్రదాత ఈరోజు గణేష్ అన్న. కాబట్టి ఆ గణేష్ అన్న స్ఫూర్తితోటి హ్యాట్రిక్ విజయం అందించడం కోసం ఇక్కడ ఉన్న 150 కుటుంబాలు నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఇంటికి అంటే వాళ్ళ పరిచయాలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వాళ్ళందరికీ కూడా ప్రచారం నిర్వహించేందుకు తలా ఒక 10 కుటుంబాలని దత్తతగా తీసుకొని మేము క్యాన్వాసింగ్ చేస్తామని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గణేష్ అన్న గెలుస్తాడు, కారు గుర్తు గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి అభివృద్ధి చేసే పార్టీనే ఇక్కడి ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి ఆ విధంగా నిజామాబాద్ నగర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గణేష్ అన్న జిందాబాద్, గణేష్ అన్న జిందాబాద్, కారు గుర్తు